నమస్తే, వెల్కమ్ టు మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్. నేను నీలిమ. ఇది రాబందుల రాజ్యమని మండిపడ్డారు షర్మిల. దీపావళి రోజు ఆదోని వీధుల్లో అభిమాన టపాసులు పేలాయి, నినాదాలు క్రాకర్స్ లా మోగాయి. షర్మిల నడిచిన ప్రతి వీధి జన గోదారి అయింది. ఆదోనిలో మాట్లాడిన షర్మిల ఎంఐఎం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. కుమ్మక్కు కాలేదని టీడీపీ నిరూపించుకోవాలంటే అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్లు విలువ చేసే కేజీ బేసిన్ ను చంద్రబాబు రిలయన్స్ కు కట్టబెట్టారని చెప్పారు. ప్రజలకు ధైర్యం చెబుతూ భరోసా ఇస్తూ జగనన్న వస్తారని, రాజన్న రాజ్యం స్థాపిస్తారని అంటూ ముందుకు కదిలారు. జగన్ వదిలిన బాణం కర్నూలు జిల్లాలో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పోయిస్తోంది. 27వ రోజు పాదయాత్రలో షర్మిల 9.5 కిలోమీటర్లు నడిచారు. ఇక కర్నూలు నేలపై మరో ప్రజా ప్రస్థానం స్పెషల్ ఎడిషన్ లోకి వెళ్దాం. నీచమైన కుమ్మకు రాజకీయాలు చేయడానికి కుట్రలు కుతంత్రాలు పన్ని జగనన్నను ఆధారాలు లేకుండా కూడా విచారణ అనే పేరుతో జైలు పాలు చేయడం జరిగింది. జగనన్న మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్న ఎంఐఎంను వైఎస్సార్ కాంగ్రెస్ అభినందిస్తోంది అని అన్నారు షర్మిల. చంద్రబాబు విధానాలపై నిప్పులు చెరిగారు. అసమర్థ ప్రభుత్వాన్ని బాబు ఎందుకు దించారంటూ మండిపడ్డారు. ఎంఐఎం మద్దతు విరమించుకున్న నేపథ్యంలో చంద్రబాబు అవిశ్వాసం పెడితే కిరణ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం చాలా సులభమన్నారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీల నీచ రాజకీయాలను కడిగిపారేశారు షర్మిల. సీబీఐ తీరును ఎండగట్టారు. కుమ్మక్కు కుట్రలపై మండిపడ్డారు. కుమ్మకు రాజకీయాలు చేయటం లేదు అని వాళ్ళు చెప్తున్న మాట నిజమే అయితే అవిశ్వాసం పెట్టి మీ నిజాయితీని రుజువు చేసుకోమని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంని డిమాండ్ చేస్తోంది. కానీ వారికి నిజాయితీ లేదు, వారికి చిత్తశుద్ధి అంతకంటే లేదు. వారు అవిశ్వాసం పెట్టరు. ఈ కాంగ్రెస్ తెలుగుదేశంకి చేదునైందల్లా నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేయడం, వెన్నుపోట్లు అబద్దాలతో పబ్బం గడుపుకోవడం తెప్పించడం జరిగింది. టీడీపీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా మారిందని విమర్శించారు షర్మిల. కాంగ్రెస్ టీడీపీలు ఒక్కటై ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయన్నారు. లక్షల కోట్ల విలువ చేసే కేజీ బేసిన్ ను రిలయన్స్ కు కట్టబెట్టిన ఘనుడు బాబు అని విమర్శించారు షర్మిల. ఎన్టీఆర్ వాగ్దానాలను తొంగలో తొక్కిన ఘనుడు బాబు అని మండిపడ్డారు. ఎన్టీ రామారావు కష్టపడితే ఒకసారి అధికారంలోకి వచ్చాడు, ఇంకొకసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాడు. తన స్వయంగా కష్టపడి తనను చూసి ఓటేసింది ఎవరూ లేరు. 15 లక్షల ఉద్యోగాలన్న కిరణ్ 10% ఉద్యోగాలు కూడా ఇప్పించలేకపోయారని మండిపడ్డారు షర్మిల. 6 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తానన్న కిరణ్ 60 కోట్ల పెట్టుబడులు కూడా తేలేదన్నారు. పైగా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటారు, కరెంటు లేకపోతే ఏమైంది, కిటికీలు తలుపులు తెరుచుకుని ఉండండి, గాలి వెలుతురు వస్తుందట. ఆయన ఇంట్లో ఆయన ఆఫీసులలో ఏసీలలోనే పనిచేస్తాడు. కానీ ఆయన ప్రజలకిచ్చే ఉచిత సలహా ఇది. ఎంత బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడో గమనించండి. కర్నూలు జిల్లా ఆదోని హాస్పిటల్ సర్కిల్లో వేలాది మంది సాక్షిగా కిరణ్ చంద్రబాబును ఏకిపడేశారు షర్మిల. కుట్రలు చేసి జగనన్నను జైల్లో పెట్టించారని తెలిపారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. దీపావళి రోజు ఆదోనిలో అభిమాన బాంబులు పేలాయి. ప్రేమ ఆప్యాయతలు ఎగిసిపడ్డాయి. పండుగ రోజు కూడా వైఎస్ అభిమానులు ఆదోని వీధుల్లో కదం తొక్కారు. కుమ్మక్కు కుట్రలను సహించమని చెప్పకనే చెప్పారు. షర్మిల అడుగులో అడుగు వేయటమే నిజమైన పండగనుకున్నారు ఆదోని వాసులు. రాజన్న బిడ్డ అడుగే వస్తుంటే ఆ అడుగులో అడుగేయడానికి ఉత్సాహం చూపారు ఆదోని ప్రజలు.
ఆదోనిలో మాట్లాడిన షర్మిల నీచ రాజకీయాలపై నిప్పులు తిరుగుతుంటే ఈ జనమే హర్షధ్వానాలు చేసి మద్దతు ప్రకటించారు. షర్మిల మాట్లాడే ప్రతి మాటకు చప్పట్లు కొడుతూ మద్దతు పలికారు. జనరల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్. చంద్రబాబు హయాంలో పింఛన్ 75 రూపాయలు వచ్చేదని వైఎస్సార్ వచ్చి 200 రూపాయలు చేశారని చెప్పారు షర్మిల. చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా నడిపారో కిరణ్ కూడా అలాగే నడుపుతున్నారని అన్నారు. రాజన్న రాజ్యంలో వృద్ధులకు, వితంతులకు, చేనేతలకు పింఛన్ 700, వికలాంగులకు 1000 రూపాయలు పింఛన్ వస్తుందని అన్నారు. బాబు హయాంలో వందల్లో చనిపోయిన చేనేతల కుటుంబాలకు వైఎస్సార్ ఎక్స్ గ్రేషియా ఇచ్చారని షర్మిల తెలిపారు. 27వ రోజు పాదయాత్రను ఆదోనిలో నిర్వహించిన షర్మిల గౌలిపేట శక్తి మైదానంలో రచ్చబండ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలను ఎంతో ప్రేమించి వైఎస్సార్ సంక్షేమ, అభివృద్ది పథకాలు చేపడితే ఈ ప్రభుత్వం వాటిని తొంగలో తొక్కుతోందని మండిపడ్డారు షర్మిల.